ఏం టేస్ట్ మా తెల్ల మీద. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఇంకా స్టార్ట్ చేద్దాం. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఇప్పుడైతే ఇంకా నెల్లూరులో ప్రజెంట్ మా ఇంట్లోనే ఉన్నాను. ఈరోజు ఇట్లా బయటకు వచ్చి చూస్తేనే తెలుస్తుంది మా ఇంట్లో ఎన్ని చెట్లు ఉన్నాయని. చూడండి, అది మందార చెట్టు, అటుపక్క కస్తూరి పువ్వులు అనుకుంటాయి. ఇది జామకాయ చెట్టు, ఈ ఫస్ట్లో ఉండేది. ఇది వచ్చి పపాయ చెట్టు, పపాయని ఏమంటారు తెలుగులో తెలీదు. సో ఇన్ని చెట్లు ఉన్నాయన్నమాట. మా ఇంటి ఎదురు ఉండే అంకుల్ వచ్చి అక్కడ చెట్లు చాలా వేస్తాడు. ఇప్పుడు టైం అయితే 10:30 అయిపోయింది. మా ఇంకా టిఫిన్ తినలేదు. మా అమ్మ ఇడ్లీ చేసింది అనమాట. ఇది శనగల పొడే, ఇది శనగలు, అది మినుముల. మినుములు అంటే మినపప్పే కదా. వద్దు మా తల్ల, కడుపులో మంటగా ఉంటుంది. ఇసుక టెడ్డీ బేర్ నేను ఆడ పెట్టేసి నువ్వు ఇంతకుముందు దీనికి కవర్ ఉండేది కదా. ఏది బాగుంటుంది? ఇదే నెయ్యి పొడిలో వేసుకోవాలి. ఏది మా ఆయన నాకేనేంది ఏంది అర్థం కాలే. ఏం తేవాలి? ఓహో, అది కూడా ఉన్నా. మళ్ళీ చికెన్ తెమ్మని నా పిల్ల. చికెన్ ఇంట్లో కాసేపు కూడా ఉంటేనే కూర మామ ఇల్లు. ఇప్పుడే బయటకు పంపించేశారు, ఎండ చాలా ఎక్కువ ఉంది ఈరోజు. ఇప్పుడు వచ్చి స్టోన్ హౌస్ పేటకి వెళ్తున్నా, ఏదో పప్పులో ఇది తేవాలంట. ఇంకా వస్తా మా అక్కకి చికెన్ లివర్ కావాలంట, అది కూడా తీసుకురావాలి. ఇప్పుడు వచ్చాం మా స్టోన్ హౌస్ పేటకి. ఇదే అనమాట షాపు, ఇక్కడ తీసుకోవాలి పప్పులన్నీ. ఈ పెద్ద లిస్ట్ ఇచ్చింది అనమాట మా అమ్మ, ఇవన్నీ తీసుకురమ్మని. ఇంకా ఎంత అంతా కలిపి మామ 1100 అయింది ఈ ప్యాకెట్ మొత్తం. బాగానే ఖర్చు పెట్టించింది మా అమ్మ నా చేత ఈరోజు. బయట ఎప్పుడు చూసినా కుక్కలు తప్ప ఏముండవు, ఈరోజు ఆ కుక్కలు కూడా లేవన్నమాట. పాపం ఎండకు అన్ని లోపలికి పడుకోని ఉంటున్నాయి. లాస్ట్కి బట్టలు ఆరేసే పని కూడా నాకే పెట్టేసింది మా అమ్మ. బట్టలు అయితే ఆరేసాను, కానీ మా మిద్దె పైన ఫుల్ ఖాళీ స్థలం ఉందన్నమాట. ఇంత ఖాళీ స్థలంలో చాలా చెట్లు పెంచాలని నా కోరిక అనమాట. కానీ దాన్ని మెయింటైన్ చేయడానికి ఇంట్లో ఉండరు అనమాట. ఎవరెవరు వాళ్ళ పిల్లలకి వెళ్ళిపోతారు. సో చూద్దాం ఫ్యూచర్లో. మా ఏం వండుకున్నా, ఏది లివర్? అదే అన్ని మిక్సే కదా. వాసన బాగుంది. ఏముందిలే కానీ ఒకేసారి తినేద్దాం. ఒకసారి మాత్రం నెల్లూరుకి వెళ్ళి వచ్చాను అంతే. ఇంకా ఈరోజు ఏం చేయలేదు. కింద మా అమ్మ టీ పెడతా ఉందంట, అది వెళ్ళి తాగేసి ఇంకా అప్పుడు చూద్దాం నెక్స్ట్ ఏం చేయాలి అని. బట్టలు అసలు ఆరలేదు, ఇంకా ఇప్పుడు తీసేయాలి, లేకపోతే చలిగాలికి ఇంకా తడిచిపోతాయి. మా ఇంటి వెనక ప్లేస్లో క్రికెట్ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది మామ నిజంగా. ఇంతకుముందు ఇక్కడ లోకల్ వాళ్ళు వచ్చి ఆడుతూ ఉండేవాళ్ళు అనమాట ఆ ప్లేస్లో. అప్పుడు నేను ఆడదాం అనుకునేవాడిని, కాకపోతే ఎవరు తెలియదు, అందుకని పోయి అడిగే ధైర్యం చేయలేదు. ఇక ధైర్యం చేసి అడిగేలోపు నేను ఇక్కడ ఉన్నాను కదా, ఒక 4-5 రోజులే ఉంటాను, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాను. సో అందుకని అడగడమే మానేశాను, ఇంకా క్రికెట్ ఆడడమే మానేశాను అనమాట మొత్తానికి. జస్ట్ చూస్తా క్రికెట్, పిచ్చిగా చూస్తాను. T20, IPL, వన్డే కూడా కాదు, టెస్ట్ మ్యాచ్ కూడా నేను ప్రతి ఒక్క బాల్ చూసేవాడిని. అంత పిచ్చి అనమాట క్రికెట్ అంటే. ఏం గట్లో గంటి పెట్టి చెప్తా ఉంటారు, వాళ్ళు చేస్తే బాగుంటుంది, నువ్వు చేస్తే ఏదోలా ఉంది. నేను యాలక్కాయలు కూడా వేసినట్టు. టేస్ట్ బిస్కెట్లే ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది నీకు? అందరు విన్నారు, నువ్వు చెప్పమా. బాగుందా? ఇవి బాగున్నాయి కదా, మొన్న తిన్నాయి కొంచెం. అది నచ్చల, ఎవరి టేస్ట్ వాళ్ళది. జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి. ఏందే ఏంది మనం చెప్పింది? జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి సామెతదే. 2-3 బిస్కెట్లు దాంట్లో వేసేసి లాస్ట్లో తాగితే భలే ఉంటుంది. ఏం టేస్ట్ మా తెల్ల మీద. ఏం చేసావు? పన్నీరా? ఓపెన్ చేయది. ఇప్పుడే మా అమ్మ చేసిన చపాతీ పన్నీర్ తినేసి వచ్చాము అలా బయటికి. మంచు చూసారా ఎలా పడుతుందో, మొత్తం తడిచిపోయింది అనమాట. ఏరా వచ్చావు? పాపం ఎవరు బయటకు వచ్చినా వచ్చేస్తుంది అనమాట. దాన్ని వాటి పిల్లలు చూసారా. ఈ టైంలో నేను నెల్లూరుకి వెళ్దామని ప్లాన్ చేసాను అనమాట. ఈ రాత్రిలో వెళ్ళకపోవడమే మంచిదైంది. సరే మరి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళా, బాయ్.